హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. నేనైతే కొత్తగా తులసికి తొట్టి కట్టించుకున్నాను. అందువల్ల కొత్తగా చెట్టు పెట్టాను. చాలా పెద్దదైపోయింది ముందు నుండి. అందుకే ఈరోజు పూజ చేశాను. మీకు కార్తీక మాసపు కథ కూడా ఒకటి చదివి చెప్తాను. మీకు అందరికి కూడా కార్తీక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. ఓం శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫస్ట్ తొలి అధ్యాయం చదివితే మంచిది. నేను ముందే చదివాను కానీ మీరు వినాలి కదా. ప్రతి ఒక్కరు కూడా పితృదేవతలను మరవద్దండి. పితృదేవతల వల్ల మనకెంతో గొప్ప అని ఈ కార్తీక పురాణంలో తెలుసుకోవచ్చు అన్నమాట. మొదటి అధ్యాయం. మహర్షి వశిష్ఠుడు జనకునికి రాజస్థానమగు మిథిలా నగరమునకు వెళ్ళాడు. అంత జనకుడు ఆనందపడి, ఓ మహాత్మా, నీ రాక వల్ల నా జన్మ తరించింది అని అతిథి పూజలు గావించాడు. కుశల ప్రశ్నలు అనంతరం దయచేసి ఇక్కడకు రావడానికి గల కారణం సెలవీయవలసిందని ప్రార్థించాడు. ఆ మాటలకు వశిష్ఠ మహర్షి, సిద్ధాశ్రమంలో జరగబోవు యజ్ఞమునకు వెళ్తున్నాను. దారిలో పోతూ పోతూ నిన్ను చూద్దామని వచ్చాను. ఆ యజ్ఞమునకు ముఖ్యముగా ధనము అవసరమని అనగానే జనకుడు, స్వామి, ధనము సంతోషముగా ఇస్తాను. దానము, భోగము, నాశము అను ధనమునకు 3 మార్గములు గలవు. అందులోనూ దానము, ధర్మము అనునవి గృహస్థునికి ముఖ్యము. మీరు అడిగిన ఈ మంచి పనికి తప్పక ధన సహాయం చేస్తాను. కానీ నాకు చాలా రోజుల నుండి ఒక విషయము తెలుసుకోవాలని ఆశపడుతూ మీ వంటి గురువర్యులచే వినవలనని కుతూహలపడుతున్నాను. కార్తీక మాసం అన్ని మాసములలో గొప్పదని అంటారు. దానికి ఆ గొప్పతనం ఎలా వచ్చింది? ఈ మాస మహత్యం ఏదో నాకు తెలుపుమో అని కోరిను అని వేడుకున్నాడు. జనక, మంచి కోరిక కోరావు. కార్తీక మహత్యము పాల సముద్రము వంటిది. అట్టి తీపిని ఆస్వాదింప ఆనందం కలుగును కదా. పైగా రాజు ప్రజారక్షకుడు, ప్రజల శ్రేయస్సునే కోరేవాడు. పైగా పశు సంరక్షణ, ప్రజ సంరక్షణ చేయుట నీ కర్తవ్యం. అందుకు మాసములకెల్లా గొప్ప మాసంగా చెప్పబడు శివకేశవ నామస్మరణ ప్రజోత్సవములు జరుపు ఈ నెల గూర్చి పురాణ కథలు గలవు. నీవు లోకక్షేమం కోరి అడిగిన ఈ సందేహాన్ని నేను నివృత్తి చేస్తాను, శ్రద్ధగా వినుమని ఇలా మొదలెట్టాడు వశిష్ఠుడు. శ్రీ కార్తీక వ్రత పద్ధతి. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు చిత్తశుద్ధితో చేసే స్నానం, దానం, పితృశ్రాద్ధం, దేవార్చనం అధిక పుణ్య ఫలాలు ఇస్తాయి. కార్తీక వ్రతం సూర్యుడు తులాలో ప్రవేశించిన నాటి నుండి కార్తీక శుద్ధ పాడ్యము నుండి ప్రారంభించాలి. వ్రత ప్రారంభానికి ముందు సంకల్పం ముఖ్యం. అది సూర్యోదయ సమయంలో, ఓ జగన్నాథరా నారాయణ, నీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను, ఈ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగించని ప్రార్థించాలి. ముఖ్యంగా గంగా ద్రవ రూపంగా ఈ సమయంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు అన్ని చోట్ల నిండి ఉంటాడు. అలాగా విష్ణువు గోపాదం మునిగేంత ప్రదేశంలో కూడా ఆవరించి ఉంటాడు. ఇక చెరువులు, నూతులు మరేమిటి నిర్మం అయినం, ఇది నారాయణం అన్నట్లు నీటిలో నుండి ఉద్భవించిన ఈ మహావిష్ణువు గంగా స్వరూపంలో ఉంటాడు. అంచేత ఈ మాసంలో శ్రీహరిని స్మరించాలి. కాలభైరవేశ్వరుని ధ్యానించాలి. నడుము వరకు నీళ్ళల్లో దిగి స్నానం చేయాలి. దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తర్పణలు ఇచ్చి శ్రీహరిని స్మృతించి అగమర్ష మంత్రాలు చెప్పి బ్రొటన వేలు కొనతో నీటిని కలయబెట్టి గట్టుకు రావాలి. అర్ఘ్యం ఇచ్చి కట్టుకున్న బట్టను గట్టిగా పిడిచి 2 మార్లు ఆచనం చేసి పొడి బట్టతో తల తుడుచుకోవాలి. తడి బట్టతో తల తుడవకూడదు. సకల వేళలా నారాయణ నామస్మరణనే ఉండాలి. గోపీ చందనముతో ఊర్ధ్వ పుండ్రం పెట్టుకొని సంధ్యావందనం చేసి యథావిధిగా గాయత్రిని జపించాలి. సాలగ్రామం నందు శ్రీహరిని షోడచోపచారాలతో భక్తి భావంతో పూజించాలి. దేవతార్చన, వైశ్వదైవం
అతిథి పూజ ముఖ్యముగా శివకేశుల ఆలయంలో దీపాలెట్టి భక్ష్య భోజాదుల నైవేద్యాలిడి స్తోత్రపూర్వకంగా భుజించాలి. కార్తీక మాసం ఇట్లు చేసిన వారికి పునర్జన్మ ఉండదు. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేటి నలుజాతుల వారును ఈ వ్రతం చేయవచ్చు. వ్రతం నిష్ఠతో చేసిన వారు విష్ణులోకములచే వారిని చూసిన వారికి పాపాలు పోతాయి. ముఖ్యంగా ఈ మాసములో కావేరీ నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి. నాలుగవ అధ్యాయము దాన మహిమ. కార్తీక దీప మహిమ. అంత జనక మహారాజు వశిష్ఠ మహర్షిని మాటలు విని, స్వామి, ఈ కార్తీక మాసంలో ఏ దేవుణ్ణి గూర్చి వ్రతం చేయాలి, ఏ దానం చేయాలి, ఆ సందేహం వెళ్ళబుచ్చాడు. ఆ సందేహం సారాంశం తెలిసిన గురువగు వశిష్ఠుడు, ఓ రాజా, కార్తీక మాస ప్రభావం చెప్తున్నాను, నీ సందేహం తీరుతుంది వినుమని ఇలా మొదలెట్టాడు. ముఖ్యముగా శివాలయంలో సాయం సమయాన కార్తీక మాస భక్తితో గోపుర ద్వారం వద్ద శిఖరం మీద శివలింగం ముందు నెయ్యి, మంచి నూనె, అయ్యప్ప నూనె, నారింజ నూనెలతో దేనితోనైనా దీపారాధన చేస్తే చాలా పుణ్యము. పైవి ఏవి లేనప్పుడు కనీసం ఆముదాన్నైనా ఉపయోగించి ఈ కార్తీక మాసంలో చిత్తశుద్ధితో, భక్తితో, తెలిసి కానీ తెలియక కానీ శివాలయంలో దీపారాధన చేస్తే తప్పక పుణ్యాత్ములు అవుతారు. దీపారాధన విలువ ఏమిటో ఈ కార్తీక మాసంలో కఠిన చిత్తులు కూడా తమ స్వప్రయోజనాల కోసం అయినా శివాలయంలో దీపం వెలిగిస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో దీనికి ఆరాధమైన ఒక కథ ద్వారా నీకు నమ్మకం కలిగేటట్టు చెప్తాను, శ్రద్ధగా వినని కథను చెప్పసాగాడు వశిష్ఠుడు. పూర్వం పాంచాల దేశంలో ఓ రాజు మిగులు గుణగరిష్ఠుండై రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు. ఆయనకు అష్టైశ్వర్యములు ఉండి కూడా వంశోద్ధారకుడు లేక చాలా బాధపడేవాడు. సంతానమునకై గోదావరి నది ఒడ్డున నిష్ఠతో తపస్సు ప్రారంభించాడు. అంత ఒకనాడు అతడికి పైపులుడని ముని పుంగవురుడు వచ్చి రాజును చూచి అతను మనోభీష్టను తెలుసుకొని దాన ధర్మాలతో, భూదేవతలకు భక్తి శ్రద్ధలతో శివారాధన గావించిన నీవు పుత్ర సంతానం కలుగుతుంది అని దీవించాడు. ఆ మాటలు విని తేనెతో కూడిన అరటి పండు వంటి తీపిని ఆస్వాదించినట్టులా మిగుల ఆనందం భరితుండై తన ఇంటికి పోయి కార్తీక స్నానం చేసి శివునికి ప్రీతి దీపారాధన చేశాడు. ఇలా చేసిన సమయంలోనే రాణి గర్భవతి ఉదయ సూర్యుని వంటి బాలుణ్ణి ఉత్సాహంతో కనింది. రాజును సంతోషపడి భూదేవతలను పిలిపించి వారికి మర్వద పూర్వకమైన సకల దానాలు ఇచ్చి ఆనందమే బ్రహ్మాయటమనుచు ఆ బ్రాహ్మణ పొంగవులకు కడుపార భోజనాలు పెట్టి పంచభక్ష పరమానందములతో తృప్తిపరిచి తాంబూల వస్త్రదానములు ప్రేమగా ఇచ్చాడు. రాజు తన ముద్దుల పట్టికి శత్రాజిత్ అని పేరు పెట్టి కడుగార బాగా పెంచాడు. కానీ వాడు మాత్రం తండ్రి కంటే విరుద్ధమగు స్వభావము దుర్మార్గవంతుడై కాలం గడిపాడు. ఇలా కాలం గడిచే కొద్దీ ఓ సుందరాంగి అయిన బ్రాహ్మణుడి కాంతను ప్రేమించి ఆమెతో రతి క్రీడలు సలుపుతూ అన్యాయంగా అక్రమ బాంధవ్యం పెంచుకున్నాడు. ఈ విషయం గుర్తెరిగిన బ్రాహ్మణ కాంత పెనిమిటి వారిద్దరిని చంప ప్రయత్నించాడు. ఒకనాడు వీరిద్దరూ ఒక పాడు దేవాలయంలో రతి క్రీడలు సలుపు నిమిత్తము చేశారు. అతి కటికి చీకటి అయిన దేవాలయంలో స్థలము అంతా విప్రవకాంత తన పైట చీర చెంగు చింపి వేసి వత్తిగా చేసి ప్రమిదలో పెట్టింది. రాజకుమారుడు ఎటు నుంచో ఆముదం తీసుకొచ్చి అందులో పోసి దీపం వెలిగించాడు. వీరికి శివలింగం కనిపించింది. శివలింగం ఎదుట పడుకున్నారు. ఆనందంగా ఆ రాత్రి గడపసాగారు. ఇంతలో వీరినే వెతుక్కుంటూ వచ్చిన ఆ బ్రాహ్మణుడు ఈ గుడిలో చూచి ఒక్కసారి కత్తితో రాజు కొడుకును తన భార్యను ఇద్దరిని పొడిచాడు. వెంటనే ఏమైనా రాజవంశుడుగాన ఆ రాజకుమారుడు ఇతన్ని ఎత్తుగడ గమనించి ఆ కత్తినే తీసి ఒక్కపోటు ఆ బ్రాహ్మణుని పొడిచాడు. కత్తిపోటుతో ముగ్గురు శివలింగం ఎదుటనే పడి చచ్చిపోయారు. ఆ ముగ్గురు చనిపోయిన